గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన కౌన్సిల్ సమావేశంలో కూటమి విజయం ఢంకా ఎగరవేసింది. మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం 74 ఓట్లతో విజయవంతమైంది. దీంతో వైసీపీకి చెందిన మేయర్ పదవి కోల్పోయింది. ఈ సమావేశాన్ని వైసీపీ కార్పొరేటర్ బహిర్గమించారు. వైసీపీ కార్పొరేటర్లు కూటమిలో చేరడంతో ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ పీఠాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని తమ కార్పొరేటర్లను తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో మేయర్పై అవిశ్వాసమే ఎజెండాగా ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 74 మంది సభ్యులు హాజరయ్యారు. వీళ్ళంతా కూటమి సభ్యులే. ఇందులో కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో నెంబర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి కనీసం 74 ఓట్లు అవసరం కాగా అంతే సంఖ్యలో కూటమి సభ్యులు హాజరయ్యారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. వీళ్ళంతా అవిశ్వాస తీర్మానం అనుకూలంగా ఓటేశారు. దీంతో వైసీపీ మేయర్ అవిశ్వాసంలో ఓడిపోయారు. వైసీపీ కార్పొరేటర్లు సమావేశాన్ని బహిర్గమించడంతో వారికి ఒక ఓటు కూడా రాలేదు. సమావేశం తర్వాత కూటమి నాయకులు, కార్పొరేటర్లు విజయోత్సవంలో సంబరాలు జరుపుకుంటున్నారు. 2021 జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ 58 సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీకి 30, జనసేనకు 4, బీజేపీకి 1, సిపిఐ, సిపిఎంకు ఒక్కో సీటు, స్వతంత్రులుగా 3 సీట్లు గెలుచుకున్నాయి. అయితే 2025 నాటికి వైసీపీ బలం గణనీయంగా తగ్గింది. ఈరోజు సమావేశంలో 74 మంది కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులతో పాటు వైసీపీ నుంచి జనసేనలో చేరిన కార్పొరేటర్లు, ఇతర రాజీనామా చేసిన వైసీపీ సభ్యులు ఉన్నారు. చివరి నిమిషంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ముత్యంశెట్టి ప్రియాంక, మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల వంశీరెడ్డి కీలక పాత్ర పోషించారు. వీళ్ళిద్దరూ కూటమికి అనుకూలంగా ఓటేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీకి పలువురు కీలక నాయకులు, కార్పొరేటర్లు రాజీనామా చేసి కూటమి పార్టీలో చేరారు. మిగిలిన వాళ్లను కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలు చేసింది వైసీపీ. బెంగళూరు, శ్రీలంక క్యాంపులు ఏర్పాటు చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు కూటమి నాయకులు వైసీపీ కార్పొరేటర్ను ఆకర్షించడంలో విజయం సాధించారు. రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నాయని మేయర్ హరి వెంకట కుమారి ఆరోపించినప్పటికీ కూటమి సంఖ్యాబలాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంతో విశాఖ రాజకీయాల్లో కూటమి ఆధిపత్యం స్పష్టమైంది. మేయర్ పదవి కోల్పోవడం వైసీపీకి రాజకీయంగా పెద్ద ఎదురు దెబ్బ. ఈ ఓటమి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పట్టు సడలుతుండడానికి సంకేతం. కూటమి నాయకులు ఈ విజయాన్ని రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో తమ ఆధిపత్యానికి సంకేతంగా భావిస్తున్నారు. మరి మేయర్ పీఠాన్ని టీడీపీ తీసుకుంటుందా లేకుండా జనసేనకు ఇస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.